ఈ వీడియోలో మనము ఏ కార్ కొనాలి అని తెలుసుకుందాము. చాలా కార్స్ ఉన్నాయి కదా ఆప్షన్స్ మనకి. ఎస్పెషలీ ఫ్యూయల్ రిలేటెడ్. ఉదాహరణకి పెట్రోల్ కొనాలా, డీజిల్ కొనాలా, సిఎన్జి తీసుకోవాలా, ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలా, లేకపోతే స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకోవాలా, లేదంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ తీసుకోవాలా అని కారు కొనే ముందు చాలా ఆలోచిస్తారు. చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఏదైతే బాగుంటుంది, మైలేజ్ దేంట్లో ఎక్కువ వస్తుంది, లైఫ్ ఎక్కువ దేంట్లో ఉంటుంది, ఫ్యూచర్లో వచ్చే పవర్ ఏంటి, ఫ్యూయల్ ఏంటి అని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కదా. చాలా టైం స్పెండ్ చేస్తాము కారు కొనే ముందు. దానికి తోడు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ ఉందన్నమాట. చాలామంది కారు కొనే వాళ్ళు కూడా ప్రస్తుతానికి కారు కొనేదొద్దు, పాత కారే వాడుకుందాము, కొన్ని నెలలో లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత కారు తీసుకుందామని హోల్డ్ చేస్తున్నారు అనమాట. ఇంకొద్ది మంది అయితే అప్గ్రేడ్ చేయాలనుకుంటూ ఉంటారు. 2 వీలర్ నుంచి 4 వీలర్కో లేకపోతే సెకండ్ కారో థర్డ్ కారో కొనాలనుకుంటూ ఉంటారు. వాట్ ఎవర్ ద రీజన్ ఇస్. తెలిసిన వాళ్ళైతే పోస్ట్ పోన్ చేస్తున్నారు ప్రస్తుతానికి. రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు పెట్రోల్లో ఎథనాల్ మిక్స్ చేస్తున్నారు కదా. ముందైతే 10% మిక్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు 20% మిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక న్యూస్ వచ్చిందనమాట. న్యూస్ కాదు, గవర్నమెంట్ వాళ్ళు కూడా పాలసీ కూడా అప్రూవ్ చేశారనమాట. స్టాండర్డ్స్ని రిలీజ్ చేశారు. అదేంటంటే పెట్రోల్లో E22 నుంచి E30 వరకు మిక్స్ చేయొచ్చు అని చెప్పి అప్రూవ్ చేశారనమాట స్టాండర్డ్స్ని. అది ఏఆర్ఏఐ ఉంది కదా, వాళ్ళు కూడా టెస్ట్ చేస్తున్నారనమాట కరెంటు ఉన్న కార్లలో. ఇప్పుడైతే E20 మిక్స్ చేస్తున్నాం కదా, దానికి బదులు E22 నుంచి E30 వరకు మిక్స్ చేసి వాడితే ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, మైలేజ్ పైన డ్రాప్ ఉందా, రస్టింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, వేరే పార్ట్స్ పైన ఏదైనా ఇంపాక్ట్ ఉందా అనేసి వాళ్ళు టెస్ట్ చేస్తున్నారనమాట ప్రస్తుతానికి. గవర్నమెంట్ అయితే ఎప్పుడు తీసుకొస్తాము ఈ E30 అనేది అయితే చెప్పలేదన్నమాట. అప్రూవ్ అయితే చేశారు 22 నుంచి 30 వరకు మిక్స్ చేయొచ్చు అనేసి. కానీ వాళ్ళు అది దేనిపైన తీసుకురాబోతున్నారు అనేది మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం ఉన్న కార్లలో వాడమని చెప్తారా, లేకపోతే ఫ్యూచర్లో వచ్చే కార్లలో వాడమని చెప్తారా అని అదైతే క్లారిటీ లేదు ప్రస్తుతానికి. అది ఒక సమస్య. దానివల్ల కూడా చాలామందికి కన్ఫ్యూజన్ ఉందన్నమాట. అరే, మేము లాస్ట్ ఇయర్ కారు కొన్నాము, లేదా ఈ సంవత్సరమే కారు కొన్నాము, 5 years బ్యాక్ కార్స్ కొన్నాము. అది E20 కంపాటబుల్ ఉండొచ్చు, E10 కంపాటబుల్ ఉండొచ్చు. దాంట్లో మీరు E20 వాడమని చెప్తున్నారు. ఉదాహరణకి ఒక కారు E10 కంపాటబుల్ ఉంటుంది, E10 వాడచ్చు. దాంట్లో ఇప్పుడు మనము E20 వాడాల్సి వస్తుంది. చాలామంది ఏం చెప్పారంటే మైలేజ్ డ్రాప్ ఉంది, ఆ పర్ఫార్మెన్స్లో కూడా కాస్త పవర్ తక్కువ అనిపిస్తుంది అనేసి చెప్పారనమాట. చాలామంది కన్సర్న్ ఇది. అలాగే కొన్ని పార్ట్స్ కూడా రస్ట్ అవ్వడం, కొన్ని పార్ట్స్ పైన ఇంపాక్ట్ ఉండడం అనేది కూడా కామనే అనమాట. ఇప్పుడు ఈ న్యూస్, ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువైందనమాట. ఇప్పుడే E20 వాడుతున్నాము, ఇప్పుడు ఈ ఇయర్ ఒక కారు కొని ఉంటాము, అది E20 కంపాటబుల్ అనమాట. దాంట్లో 20% ఎథనాల్ మిక్స్ చేసి వాడచ్చు, సమస్యలు ఏముండవు కొత్త కార్లలో. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చెప్పింది, E30 వరకు స్టాండర్డ్స్ని అప్రూవ్ చేసింది అనమాట. ఇప్పుడు దీంట్లో E30 వాడితే పర్ఫార్మెన్స్ ఇంకా తగ్గుతుంది, అంటే మైలేజ్ తగ్గుతుంది, పర్ఫార్మెన్స్ తగ్గుతుంది కదా అనేసి చాలామంది వర్రీ అవుతున్నారనమాట. అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకు తెలిసిందే కదా, అక్కడ యుద్ధం జరుగుతుంది. దానివల్ల మనకి ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా సమస్యలు ఎదురవుతున్నాయి అన్నమాట. మనము ఇంపోర్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నా రావట్లేదు. ఒకవేళ వస్తున్నా కానీ ప్రైజెస్ చాలా ఎక్కువ పెంచేశారు. సో అది మనపైన ఇంపాక్ట్ పడుతుంది. పెట్రోల్, డీజిల్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి కదా, అదొక సమస్య. ఓకే, ఇది. ఇంకొకటి ఏంటంటే, గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇంకోటి కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు చాలా రోజుల నుంచి వాళ్ళు ఏం చెబుతున్నారు, మీరు పెట్రోల్, డీజిల్ కార్లు కొనడం తగ్గించండి, ఎలక్ట్రిక్ కార్స్ తీసుకోండి అని పుష్ చేస్తున్నారు గవర్నమెంట్ సైడ్ నుంచి కదా. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దానికి తగినట్లుగానే గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు మ్యానుఫ్యాక్చరర్స్కి. మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు కూడా ఖర్చు తగ్గడానికి వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తారు, ఒకటి. రెండోది ఏంటంటే, మనం కారు కొనేటప్పుడు కూడా ఎంకరేజ్ చేయడానికి ట్యాక్సులు తగ్గించారన్నమాట. 5% ఉంది కదా జిఎస్టీ కూడా, దానిపైన రోడ్ ట్యాక్స్లు అది ఇదని కూడా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇది ఎందుకు చేస్తున్నారంటే పుష్ చేయడానికి. పెట్రోల్, డీజిల్ కార్లు కొనడం తగ్గించాలి, ఎలక్ట్రిక్ కార్లు కొనాలి అని వాళ్ళ ఉద్దేశం. ఓకే, ఇది ఎందుకు, ఎన్విరాన్మెంట్కి మంచిదని. ఓకే, అగ్రీడ్, ఎన్విరాన్మెంట్కి మంచిదే.
దీంట్లో కూడా 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ చెప్పేది ఇంకోటి కూడా ఉంది. మనము చాలా డబ్బులు ఖర్చు పెట్టి పెట్రోల్, డీజిల్ దిగుమతి చేసుకుంటున్నాము, ఇంపోర్ట్ చేసుకుంటున్నాము కదా! చాలా డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి. అది మనము వేరే వాళ్ళకి ఇవ్వకుండా మన డబ్బులు మనమే పెట్టుకుందాము. వేరే వాళ్ళ పైన డిపెండెన్సీ వద్దు. మనకు కావాల్సిన ఎనర్జీ మనమే తయారు చేసుకుందాము. వేరే వాళ్ళ పైన డిపెండ్ కాకూడదు అనేది ఒక మెయిన్ పాయింట్. రెండో పాయింట్, ఎన్విరాన్మెంట్‌కి కూడా మంచిది కాదు. కాబట్టి ఎలక్ట్రిక్ వాడదామని చెప్తున్నారు. ఈ 2 పాయింట్లు వినడానికి చాలా బాగున్నాయి. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే ఇప్పుడు ఇంపోర్టు వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోకూడదు. మనకు కావాల్సిన ఎనర్జీ మనమే తయారు చేసుకోవాలి అంటున్నారు. ఒకటి బాగుంది. రెండోది ఎలక్ట్రిక్ కార్లు పుష్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు కావాలంటే మనకి బ్యాటరీస్ ఎక్కడి నుంచి వస్తాయి, మోటార్స్ ఎక్కడి నుంచి వస్తాయి, వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? మోస్ట్లీ చైనా నుంచే వస్తుంది. చైనా నుంచే 75%, మోర్ దెన్ 70% మనం వాళ్ళపైనే డిపెండ్ అవ్వాలి అన్నింటికి. బ్యాటరీ నుంచి, మోటార్స్ నుంచి అన్నీ కదా. ఇంకా డిపెండెన్సీ ఎక్కడ పోయింది? ఇప్పుడు ఇక్కడ వేరే దేశాలపైన డిపెండ్ అవుతున్నాము. అది మానేసి చైనా పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ ఫ్యూచర్లో వస్తే, ఇలాంటి యుద్ధమో లేకపోతే చైనాకు మనకు పడకపోవడమో జరిగిందనుకోండి ఫ్యూచర్లో, అప్పుడు వాళ్ళు బ్యాటరీలు ఇవ్వడం మానేస్తారు. మోటార్సో లేకపోతే ఎక్విప్మెంటో వాటికి కావాల్సింది ఏదో మెటీరియల్, ప్రోడక్ట్స్ మనకి ఇవ్వడం మానేస్తారు. అప్పుడేమవుతుంది పరిస్థితి? సేమ్ ఇలాంటిదే. ఇప్పుడు పెట్రోల్ రేటు, డీజిల్ రేటు పెరిగిపోయినాయి. డీజిల్, పెట్రోల్ అవైలబుల్ లేదు. అదొక సమస్య. ఎందుకు? మనం వేరే వాళ్ళపైన డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి. ఇప్పుడు చైనాతో కూడా ఏదైనా ఇష్యూ వస్తే ఫ్యూచర్లో ఏమవుతుంది? సేమ్ ఇష్యూ అవుతుంది. సో ఎప్పుడైనా ఈ పాలసీ మేకర్స్ ఫ్యూచర్ ప్లాన్ చేసేటప్పుడు అన్నీ ఆలోచించి క్లియర్గా చేయాలన్నమాట. దీంట్లో ఇంకొక నెగిటివ్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీతో కార్లు నడుస్తాయి, ఎలక్ట్రిక్ కార్లు. ఆ ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కడి నుంచి తయారవుతుంది? కోల్ బర్న్ చేయాలి, బొగ్గుతో. అది కూడా పొల్యూషనే కదా, చాలా పొల్యూషన్ అవుతుంది కదా. అదొకటి నెగిటివ్. వేరే వాళ్ళ కంట్రీ పైన డిపెండ్ అవ్వడం అదొక నెగిటివ్. తర్వాత ఈ పొల్యూషన్ అనేది కోల్ బర్న్ చేయడం వల్ల ఎలక్ట్రిసిటీ వస్తుంది, అది కూడా నెగిటివే కదా. తర్వాత ఇప్పుడు మనకు బ్యాటరీ వస్తుంది. ఆ బ్యాటరీ వస్తే ఎన్ని రోజులు ఉంటుంది లైఫ్? అదొక టెన్షన్ కస్టమర్స్కి. ఎలక్ట్రిక్ కార్ సేల్స్ ఎందుకు పెరగలేదు అంటే ఇది ఒక మెయిన్ సమస్య. ఆ బ్యాటరీ అనేది చాలా కాస్ట్ అనమాట. అది ఎక్కువ ఖర్చు దానికే పెట్టాల్సి వస్తుంది. అది ఎన్ని రోజులు లైఫ్ ఉంటుందో మనకు తెలియదు కదా. కానీ అది ఒక్కసారి పని చేయకుండా డీగ్రేడ్ అయిన తర్వాత దాన్ని రీప్లేస్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? చాలా కాస్ట్ అవుతుంది. అదొకటి ఉంది కస్టమర్స్ మైండ్లో. ప్లస్ ఇంకోటి, ఇది బ్యాటరీని డీగ్రేడ్ చేసేటప్పుడు ఎక్కడ వేస్తారు? అది కూడా పొల్యూషనే కదా, ఎన్విరాన్మెంట్కి మంచిది కాదు కదా. ఆ బ్యాటరీని ఎక్కడ వేస్తారు? అదొకటి. ఓకే, ఇదొక కన్ఫ్యూషన్. ఇంకొక సైడు నాకు అర్థం కానిది ఏంటంటే, ఇది ఎవరికైనా క్లారిటీ ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. గవర్నమెంట్ ఏం చెబుతుంది? మనం ఇంపోర్ట్ తగ్గించాలి, వేరే వాళ్ళ పైన డిపెండ్ కావడం తగ్గించాలి అంటున్నారు. ఒకటి బాగుంది. రెండోది మైలేజ్. ఎక్కువ పెట్రోల్, డీజిల్ కాలితే ఏమవుతుంది? ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవుతుంది అంటున్నారు కదా. అది బాగుంది చెప్పడానికి, కానీ ప్రాక్టికల్గా వీళ్ళు స్ట్రాంగ్ హైబ్రిడ్ని అయితే ఎంకరేజ్ చేయట్లేదు. నో ఇన్సెంటివ్స్, జిఎస్టీ కూడా తగ్గించలేదు, ట్యాక్స్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఒకటి ఆలోచించండి. ఇప్పుడు స్ట్రాంగ్ హైబ్రిడ్ మనం కారు వాడితే, మామూలు ఇప్పుడు టర్బో పెట్రోల్స్ ఎక్కువైపోయినాయి. మీరు ఒకటి గమనించండి, చాలా ఉన్నాయన్నమాట ఈ కన్ఫ్యూజన్కి కారణాలు. ఇప్పుడు మనకి ట్యాక్స్లు కూడా సరిగా లేవు కదా. 4 మీటర్స్ ఉండాలా, 1.2 లీటర్స్ ఉండాలా అని చెప్పారనమాట. బాగుంది. మనకు 1.2 లీటర్స్తే పవర్ ఉండదు, సరిగా ఉండదు. కాబట్టి మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తున్నారు? టర్బోకి వెళ్తున్నారు. 1 లీటర్ టర్బోకి తీసుకుంటున్నారు అనమాట. 1 లీటర్, 1.2 లీటర్ ఏదో ఒకటి తీసుకుంటున్నారు అనుకోండి. మీరు టర్బో వాడితే ఏమవుతుంది? మైలేజ్ ఎక్కువ వస్తుందా? ఇంకా తగ్గిపోతుంది కదా. న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్లో మైలేజ్ ఎక్కువ వస్తుంది. మన వాళ్ళు 1.5 లీటర్ వరకు పెట్టచ్చు కదా న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. అప్పుడు ఏమవుతుంది? మ్యానుఫ్యాక్చరర్స్ ఈ కార్కి పవర్ తగ్గుతుంది అనేసి భయం లేకుండా 1.5 పెట్టచ్చు అనమాట. మైలేజ్ బాగుంటుంది కదా. న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ వాడితే మైలేజ్ ఎక్కువ వస్తుంది, రిలయబుల్గా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. అది ఆలోచించట్లేదు. 1.2 వరకు పెట్టారు రిస్ట్రిక్షన్. దానివల్ల ఏమవుతుంది? టర్బోస్ పెడుతున్నారు. టర్బో పెడితే ఏమైంది? ఎక్కువ మైలేజ్ రాదు, పెట్రోల్ ఎక్కువ కాలుతుంది, డీజిల్ ఎక్కువ కాలుతుంది. మనకి ఇంపోర్టు ఇంకా ఎక్కువ చేసుకోవాలి. ఇక్కడ పొల్యూషన్, ఎన్విరాన్మెంట్కు డ్యామేజ్ జరుగుతుంది. 2 రకాలుగా నష్టాలు జరుగుతున్నాయి. మీకు అర్థమవుతుందా? 1 లీటరు, 1.2 లీటర్ టర్బో కార్ వాడితే
సిటీలో ఎంత వస్తుంది మైలేజ్? 6-7 మ్యాక్సిమం 8 రావచ్చు టర్బోలు వాడితే సిటీలో. మీరు అదే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ వాడితే ఎంత వస్తుంది? మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఎక్కువ పెట్రోల్ డీజిల్ దిగుమతి చేసుకొని టర్బో పెట్రోల్లో వేసి ఎక్కువ మైలేజ్ రాకుండా ఇంకా ఎక్కువ ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ జరిగేలా చూస్తున్నాం అనమాట. ఇది తెలుసో తెలియకుండానో ఐ డోంట్ నో. టర్బోలు వాడడం తగ్గించాలి, అదొకటి. ఎందుకు? ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల లెస్ దాన్ 4 మీటర్స్ ఒకటి, 1.2 లీటర్ ఇంజిన్ ఒకటి, అది తీసేస్తే ఫస్ట్ ఇంజిన్ పైన రెస్ట్రిక్షన్ తీసేస్తే మోస్ట్లీ అందరూ ఈ టర్బోలు తీసేసి 1.5 లీటర్ మినిమం పెడతారనమాట. న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ అన్ని రకాలుగా మంచిదే అది, అదొకటి. రెండోది ఏంటంటే మనము ఇప్పుడు చెప్పాం కదా స్ట్రాంగ్ హైబ్రిడ్ పైన సేమ్ 40% ట్యాక్సే, అదొక లగ్జరీ ట్యాక్స్. 1.5 లీటర్ ఇంజిన్ అనేది లగ్జరీ అనమాట పెట్రోల్లో. అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్ అనేది కూడా లగ్జరీ కింద పెట్టారు వాళ్ళు, కాబట్టి 40% అబోవ్ 40% ట్యాక్స్ ఉందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే నష్టాలు మీరు కాస్త ఆలోచించండి. ఇప్పుడు మామూలు పెట్రోల్ కార్లో, డీజిల్ కార్లో మనము 1.5 లీటర్ ఇంజన్తోనో లేకపోతే 1.2 టర్బోతోనో నడిపామనుకోండి, సిటీలో నేను చెప్పినట్టు 6, 7, 8 మైలేజ్ వస్తుంది. హైవేలో 12, 15 రావచ్చు. అదే మీరు స్ట్రాంగ్ హైబ్రిడ్ వాడితే మైలేజ్ ఎంత వస్తుంది? సిటీలోనే 20 వస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్లో 20 వస్తుంది. మీరు హైవేకి వెళ్తే ఇంకా ఎక్కువే రావచ్చు కదా. సో దీనివల్ల మనకి ఏమి లాభాలంటే ఇంపోర్ట్ తగ్గుతుంది. డీజిల్, పెట్రోలు ఇంపోర్ట్ తగ్గుతుంది కదా, మనం ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 మైలేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎన్విరాన్మెంట్కు డ్యామేజ్ తక్కువ జరుగుతుంది. 2 బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మన పాలసీ మేకర్స్ ఎలా పుష్ చేస్తున్నారంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ని స్లాబ్కి తీసుకురాలేదు, ఇన్సెంటివ్స్ లేదు. మనకు కూడా కస్టమర్స్కి జిఎస్టీ తక్కువ లేదు. అదే మీరు ఈవీ కొంటే 5% జిఎస్టీ అంతే. అదే మీరు పెట్రోల్ కార్ కొన్నా, స్ట్రాంగ్ హైబ్రిడ్ కొన్నా, డీజిల్ కార్ కొన్నా సేమ్ 40%. అబోవ్ 4 మీటర్స్, అబోవ్ 1.2 లీటర్స్ ఉంటే పెట్రోలు, అబోవ్ 1.5 ఉంటే డీజిల్, సేమ్ ట్యాక్స్ అనమాట. 40% ట్యాక్స్, 40+. సో దీనివల్ల నష్టం ఎవరు జరుగుతుందని క్లియర్గా ఆలోచిస్తే తెలిసిపోతుంది మనకి. ఎన్విరాన్మెంట్కి నష్టం జరుగుతుంది, మనం ఎక్కువ డబ్బులు ఇంపోర్ట్కు వెచ్చిస్తున్నాము, స్పెండ్ చేస్తున్నామని తెలుస్తుంది అనమాట. సో దిస్ ఇస్ నాట్ గుడ్, దిస్ ఇస్ నాట్ గోయింగ్ గుడ్. ఇప్పుడు మన పాలసీ మేకర్స్ ఇప్పుడు సడన్గా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా E22 నుంచి E30 ఒకటి అప్రూవ్ చేశారు. 2 ఇంకోటి కూడా చేశారు, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశారనమాట ఫ్యూ వీక్స్ బ్యాక్. అదేంటంటే మ్యానుఫ్యాక్చరర్స్కి అందరికీ కూడా అనమాట నోటిఫికేషను, వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ప్రస్తుతానికి. అదేంటంటే E85 లేదా E100తో పనిచేసే కార్లు తయారు చేయండి అని చెప్పారనమాట. అది మంచిదే. నాకు ఒకటి అర్థం కాని విషయము, ఇది చాలా రోజుల నుంచి చెప్తున్నారనమాట. ఏంటి? ఎథనాల్ అనేది చాలా మంచిది, ఎథనాల్ వల్ల పొల్యూషన్ లేదు, ఎథనాల్తో కార్లు నడిపితే పొల్యూషన్ తగ్గుతుంది, ఇంపోర్టు మనం చేసుకోవాల్సిన అవసరం లేదు, వేరే దేశాలపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, పైగా మనకు కావాల్సిన ఎనర్జీ మనమే తయారు చేసుకుంటాము. అంతేకాకుండా ఈ డబ్బు ఎథనాల్ తయారు చేసేది ఎక్కడి నుంచి? పంటల నుంచి, అంటే కార్న్, మొక్కజొన్న, చెరుకు, అలాగే వ్యవసాయ వ్యర్థాల నుంచి కూడా ఈ ఎథనాల్ తయారు చేస్తారనమాట. చాలా మంచి విషయం ఇది. ఇది ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారనమాట, ఎప్పటి నుంచో, చాలా సంవత్సరాల నుంచి. నాకు కూడా అర్థం కావట్లేదు ఏంటంటే, ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, మ్యానుఫ్యాక్చరర్స్కి ఒక్క నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంటే సరిపోయింది. మీరు ఫ్యూచర్లో మ్యానుఫ్యాక్చర్ చేసి రిలీజ్ చేసే కార్లు, అమ్మే కార్లు ఎథనాల్ కంపాటబుల్ ఉండాలి, అది E85, E100 వరకు ఉండాలి అని చెప్పేసి ఉంటే ఈ సమస్య లేవు, ఈ కన్ఫ్యూజన్లే ఉండదు ఎవరికి. ఏ కస్టమర్ కూడా ఇప్పుడు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఈ ఇష్యూ ఎప్పటి నుంచి జరుగుతుంది? మోర్ దాన్ 6, 7, 8 years నుంచి జరుగుతుంది. ఇది ఎథనాల్ అని చెప్తానే ఉన్నారు. అప్పుడు వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ చెప్పింటే ఇప్పుడు రస్ట్ ఇష్యూ వస్తుంది. మామూలు కార్లో మనము ఎథనాల్ మిక్స్ చేసిన పెట్రోల్ వాడితే ఏమవుతుంది, కొన్ని పార్ట్స్ అయితే కంపాటబుల్ ఉండవు అనమాట. దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది, సమ్ రబ్బర్ పార్ట్స్, ప్లాస్టిక్ పార్ట్స్ పైన ఇష్యూ ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే రస్టింగ్ కూడా ఉంటుంది అనమాట. అలాగే కాస్త కొన్ని సెన్సర్స్ కూడా యాడ్ చేస్తారనమాట. ఇదన్నీ మీరు ముందే చెప్పింటే ఎప్పుడు 5, 6, 7 years బ్యాక్ ఫ్యూచర్లో వచ్చే కార్లు E30, E50, E60, E100 లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్,
ఫ్యూచర్లో మేము ఎథనాల్ తీసుకురాబోతున్నాము. అది క్లారిటీ ఉంది కదా మీకు. ఇంపోర్ట్స్ పైన వేరే దేశాల పైన డిపెండ్ కాకూడదు, మనకు కావాల్సిన ఎనర్జీ మనమే తయారు చేసుకుందాము అని అనుకున్నప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్కి ఇది ఒక చిన్న నోటిఫికేషన్, చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎందుకు మీరు ఒక యూనో ఒక రూల్ లాంటిదే పాస్ చేసి ఉండొచ్చు కదా. మీరు నెక్స్ట్ ఈ 6 months తర్వాత నుంచి కొత్త కార్లు ఏవైతే మీరు మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతున్నారో అవంతా ఎథనాల్ కంపాటబుల్ ఉండాలి అని అంటే సరిపోయింది. ఇప్పుడు నేను 6 years 5 years బ్యాక్ కారు కొనింటాను. ఇప్పుడు మీరు ఈ10 మిక్స్ చేసినా నాకు సమస్య లేదు, ఈ20 మిక్స్ చేసినా సమస్య లేదు, ఈ50 మిక్స్ చేసినా సమస్య లేదు, బికాజ్ ఇట్ ఈస్ కంపాటబుల్. అది మైలేజ్ పైన ఇంపాక్ట్ ఉండదు, పవర్ పైన ఇంపాక్ట్ ఉండదు, అలాగే ఈ రస్ట్ ఇష్యూస్ లేకపోతే ఏదైనా పార్ట్స్ పైన ఇంపాక్ట్ ఉండడం అదేం ఉండదు కదా. అలా ఎందుకు చేయలేదో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా 2-3 years బ్యాక్ కూడా వాళ్ళు ఏం చెప్పారు, మేము ఈ20 తీసుకొస్తున్నామని వాళ్ళకి చాలా రోజుల నుంచి ప్లాన్ ఉందన్నమాట. అప్పుడు కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ చెప్పిండొచ్చు కదా 5 years బ్యాక్, ఫ్యూచర్లో మేము ఈ20 తీసుకొస్తున్నాము ఈ డేట్ లోపల, ఈ సంవత్సరం లోపల అని తెలుసు. అప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ చెప్పిండొచ్చు కదా, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేసే కార్లు ఎథనాల్ కంపాటబుల్గా ఉండాలి, అలాంటి ఎక్విప్మెంట్స్ మెటీరియలే వాడండి అని చెప్పింటే సరిపోయింది. అది ఇప్పుడు చేస్తున్నారు అనమాట, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ చెప్పాను కదా, డ్రాఫ్ట్ ఒకటి రిలీజ్ చేస్తారని. ఇప్పుడు ఏంటి ఫ్యూచర్లో వచ్చేది ఈ ఫ్లెక్స్ వీల్ ఉండాలి అని ఇప్పుడు చెప్తున్నారు అనమాట. బాగుంది. ఇప్పుడు కార్లు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వి డోంట్ నో దాట్. సో ఇప్పుడు దీంట్లో బెనిఫిట్స్ ఏమున్నాయంటే చాలా ఉన్నాయండి. ఈవీకి ఒక బెనిఫిట్స్ ఉంటాయి, పెట్రోల్కి ఒకటి, డీజిల్కి ఒకటి, స్ట్రాంగ్ హైబ్రిడ్కి ఒకటి. నన్ను అడిగితే గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు చేయాల్సిన యాక్షన్ ఏంటంటే, నాకు తెలిసి ఇప్పుడు కూడా వాళ్ళు ఫ్లెక్స్ ఫ్యూయల్ వైపు, ఎథనాల్ వైపు అంత సీరియస్గా వెళ్తున్నారని నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే చెబుతాను అది కూడా, ఇప్పుడు కూడా ఈవీ అని పుష్ చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళకి సింపుల్ థింగ్ అర్థం కావట్లేదా, వీఆర్ డిపెండింగ్ ఆన్ చైనా. ఈవీ అంటే వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ చైనా. దానికి అది పక్కన పెట్టేసి హైడ్రోజను లేకపోతే స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా దేంతో, ఎథనాల్తో నడిచే స్ట్రాంగ్ హైబ్రిడ్ అది తయారు చేయండి అని వీళ్ళకి చెప్పాలి మ్యానుఫ్యాక్చరర్స్కి. ఇప్పుడైనా ఒకే సింపుల్ థింగ్ అండి, మనకు కావాల్సిన ఎథనాల్ మనం తయారు చేసుకుంటున్నాము, మనకు కావాల్సిన ఎథనాల్ మనకు దొరుకుతుంది ఇక్కడే. ఫస్ట్ థింగ్ వీళ్ళు ఏం చెప్పాలి మ్యానుఫ్యాక్చరర్స్కి, మీరు ఫ్యూచర్లో ఫ్రమ్ టుడే మీరు తయారు చేయాల్సింది ఏంటి, స్ట్రాంగ్ హైబ్రిడ్లు తయారు చేయండి. స్ట్రాంగ్ హైబ్రిడ్ దేంతో 100% ఎథనాల్ పైన E85 లేకపోతే 100 E100 ఆర్ E85, మినిమం E85 లేదా E100 పెట్టేసేయండి. ఇవన్నీ ఉన్నాయి, టెక్నాలజీ ఆల్రెడీ ఉంది. మనం సేమ్ పెట్రోల్ ప్లేస్లో ఎథనాల్ 100% వాడతాము. అదే స్ట్రాంగ్ హైబ్రిడ్ లాగా పనిచేస్తుంది కదా. దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. ఈ డబ్బులన్నీ మన రైతులకే వెళ్తుంది, మన దేశంలో ఉన్న వాళ్ళకే డబ్బులు వెళ్తాయి ఫస్ట్ది. రెండోది, వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ కంట్రీ, ఎనీబడి. మనకు కావాల్సిన ఎనర్జీ మనమే తయారు చేసుకుంటున్నాం. ఇంకొక బెనిఫిట్ ఏంటి, రేటు కూడా తగ్గుతుంది, ఎథనాల్ కాస్ట్ తగ్గుతుంది కదా, మనమే తయారు చేసుకుంటున్నాం. ఇంకొక బెనిఫిట్ ఏంటి, దెర్ ఈజ్ నో పొల్యూషన్. ఇన్ని ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఇది 100% బెస్ట్. నో డిపెండెన్సీ ఆన్ ఎనీ కంట్రీ, నో పొల్యూషన్, మనకు కాస్ట్ తగ్గుతుంది. అసలు పొల్యూషనే లేదు, ఒకరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదంటే దానికి మించి ఇంకేముందండి. వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఎందుకు పుష్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ ఈవీ అంటున్నారు, ట్యాక్స్ బెనిఫిట్లు, ఇన్సెంటివ్స్ అన్నీ దానికే ఇస్తున్నారు. కస్టమర్స్ ఏమో కొనడానికి ముందుకు రావట్లేదు. కస్టమర్స్కి ఏమో స్ట్రాంగ్ హైబ్రిడ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ దానిపైన ట్యాక్స్లు ఎక్కువ ఉన్నాయి, సో ఎక్కువ మంది కొనలేకపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే దానికి కూడా రెస్ట్రిక్షన్స్. 1.5 లీటర్ ఇంజిన్ ఉంటే స్ట్రాంగ్ హైబ్రిడ్కి చాలా బాగుంటుంది, కానీ మన వాళ్ళు అక్కడ కూడా రెస్ట్రిక్షన్ పెట్టారు 1.2 ఉండాలి అనేసి. సో ఏ రకంగా చూసినా అది దే ఆర్ నాట్ పుషింగ్ అనమాట. చెప్పేదేమో చెప్తున్నారు ఎథనాల్ అనేసి మంచిదనేసి, కానీ ప్రాక్టికల్గా మీరేం చేస్తున్నారు, ఇన్సెంటివ్స్ ఇస్తున్నారా, మ్యానుఫ్యాక్చరర్స్ చెప్పారా ఇమ్మీడియట్లీ స్ట్రాంగ్ హైబ్రిడ్ పైన పనిచేయండి అని చెప్పారా? ఐ డోంట్ నో, మనకైతే కనిపించట్లేదు ఎక్కడ. ఇది కస్టమర్స్కి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇప్పటికీ అది ఎప్పుడు క్లారిటీ వస్తుందో మనకైతే తెలియట్లేదు.
చాలామంది స్ట్రాంగ్ హైబ్రిడ్కే యూనో ఇష్టపడుతున్నారు అనమాట. మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అది ఈజీనే, ఎందుకంటే ఐస్ ఇంజిన్స్ ఉన్నాయి కదా, ఐస్ కార్లు, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, అదే వాడచ్చు. కొత్త టెక్నాలజీ అవసరం లేదు. దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఉంది గవర్నమెంట్కి, మనకు కూడా. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ కొత్తగా బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఐస్ ఇంటర్నల్ కంబషన్ ఇంజినే. మనకేమి కొత్తగా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల కోసం ఏం చేయాలి, చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ప్రతి చోట ఛార్జింగ్ పోర్ట్స్ పెట్టాలి, హైవేల్లో, లోకల్, ఎక్కడ చూసినా. దానికి ఎంత డబ్బు వేస్ట్ చేయాలి ఆలోచించండి. గవర్నమెంట్ డబ్బు అంటే మన డబ్బే కదా. ఇప్పుడు గవర్నమెంట్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఛార్జింగ్ పాయింట్స్ పెట్టాలి కదా. దానికి ఎంత డబ్బులు నష్టం? అదేమన్నా ప్లస్ పాయింటా? వేరే వాళ్ళ పైన, చైనా పైన డిపెండ్ అవ్వాలి, ప్లస్ ఇక్కడ ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఛార్జింగ్ పాయింట్స్ ప్రతి చోట పెట్టాలి. వీఆర్ వేస్టింగ్ మనీ. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ అంత డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఒక చిన్న రూల్ పాస్ చేయండి, నోటిఫికేషన్ ఇవ్వండి వాళ్ళకి, మ్యానుఫ్యాక్చరర్స్కి. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ మీరు తయారు చేసే కార్లు 100% ఎథనాల్ ఉండాలి. మోస్ట్లీ స్ట్రాంగ్ హైబ్రిడ్కి వెళ్ళండి. అలాగే హైడ్రోజన్ ఇన్స్టెడ్ ఆఫ్ సిఎన్జి, హైడ్రోజన్ పైన పనిచేయండి అని చెప్పండి, సరిపోతుంది. హైడ్రోజన్ కూడా దెర్ ఇస్ నో పొల్యూషన్. మనకు కావాల్సిన హైడ్రోజన్ మనమే తయారు చేసుకోవచ్చు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. హైడ్రోజను, మనకు కావాల్సిన హైడ్రోజన్ మనమే తయారు చేసుకోవచ్చు. మళ్ళీ డిపెండెన్సీ లేదు, మైలేజ్ ఎక్కువ వస్తుంది. దెర్ ఇస్ నో పొల్యూషన్ అట్ ఆల్. మన డబ్బులు మన వాళ్ళకే వెళ్తాయి. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. హైడ్రోజన్ అంటే కూడా మైలేజ్ చాలా బాగా వస్తుంది. మనకి 100% ఎథనాల్ వాడి స్ట్రాంగ్ హైబ్రిడ్ వాడినా మైలేజ్ చాలా బాగా వస్తుంది. తక్కువ అన్న 20, 22, 23, 25 వరకు రావచ్చు ఎథనాల్ 100% వాడి స్ట్రాంగ్ హైబ్రిడ్ చేస్తే కూడా. సో మన గవర్నమెంట్, మన పాలసీ మేకర్స్ ఇది అర్థం చేసుకొని దే హ్యావ్ టు గో టువర్డ్స్ ఎట్ ఎథనాల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎథనాల్, 100% ఎథనాల్ స్ట్రాంగ్ హైబ్రిడ్, లేదా హైబ్రిడ్ హైడ్రోజన్, రెండు ఉండాలి. ఇప్పుడు మన కార్లు ఉన్నాయి కదా, పెట్రోల్ కార్లు, డీజిల్ కార్లు అలా ఉన్నాయి కదా. ఇప్పుడు పెట్రోల్ సిఎన్జి ఇస్తున్నారు కదా, అదేవిధంగా ఎథనాల్లో సిఎన్జి బదులు హైడ్రోజన్. దెర్ ఈజ్ నో పొల్యూషన్, జీరో పొల్యూషన్. ఎథనాల్లోనూ పొల్యూషన్ లేదు, హైడ్రోజన్లో కూడా పొల్యూషన్ లేదు. ఇప్పుడు మీరు కారు కొనాలనుకుంటుంటే మీరేం ఆలోచిస్తున్నారు? ఇవన్నీ మీకు ముందే తెలుసా? చాలామందికి తెలిసే ఉంటుంది, కొద్దిమందికి తెలియకుండా ఉండొచ్చు. కొద్దిమంది తెలిసిన వాళ్ళు, నేను చెప్పినట్టు, వాళ్ళు కారు కొనడం పోస్ట్పోన్ చేశారనమాట ప్రస్తుతానికి. ఇప్పుడే వద్దు, ఎందుకంటే క్లారిటీ లేదు. అది ఎథనాల్ 20% అంటున్నారు, 30% అంటున్నారు, E85 అంటే ఎథనాల్ 85% అంటున్నారు, లేదా E100 అంటున్నారు, ఒక పక్క ఎలక్ట్రిక్ మూవ్ అంటున్నారు. ఏమి అర్థం కాకుండా కొద్దిమంది కార్లు ఉన్న వాళ్ళు అయితే పాత కార్లు అలాగే పెట్టుకొని కొన్ని రోజులు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు అనమాట. ఇన్ కేస్ మీరు కూడా ఏమనుకుంటున్నారు, కారు కొనాలనుకుంటుంటే ప్రస్తుతానికి, దీనివల్ల కారుని మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేశారా, పోస్ట్పోన్ చేశారా, లేకపోతే కొద్దిమంది ఆల్రెడీ కొనేసి ఉంటారు తెలియకుండా, ఇప్పుడు కూడా కొద్దిమంది కొనడానికి ముందుకెళ్తున్నారు తెలియకుండా. తెలిసిన వాళ్ళు హోల్డ్ చేశారండి, తెలియని వాళ్ళు కొనేస్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి E20 కంపాటబుల్ కార్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో E30 వస్తే ఏంటి పరిస్థితి? అదేవిధంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కాస్త క్లారిటీ రావాలి మనకు. అదేంటంటే ఇప్పుడు E30 అయితే స్టాండర్డ్స్ని అప్రూవ్ చేశారు, అది ఏ కార్లలో మిక్స్ చేయబోతున్నారు అనేది తెలియదు ప్రస్తుతానికి మనకు. నాకు అనుకుంటున్నాను, ఇట్ ఈస్ నాట్ కన్ఫర్మ్డ్. ఫ్యూచర్లో ఇప్పుడు E20 పెట్రోల్ ఉంది కదా, అది స్టాండర్డ్గా ఒక చోట ఇస్తారు ప్రతి పెట్రోల్ బంక్లో. తర్వాత నాకు తెలిసి E30 లేదా అబౌవ్ E50, ఫ్యూచర్లో E85 రాబోతుంది కదా, మేబీ అక్కడ మనకు పెట్రోల్ బంక్లో ఆప్షన్ ఇస్తారనుకుంటున్నాను. స్టాండర్డ్ పెట్రోల్ E20, తర్వాత E30, E50, E60, ఫ్యూచర్లో ఎంత మిక్స్ చేస్తారో దాన్ని బట్టి. నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్లో వచ్చే కార్లు ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్సే ఉండాలి, లేకపోతే E30 వాడలేమన్నమాట. ఆ మెటీరియల్ అంతా డిఫరెంట్గా ఉండాలి. నేను చెప్పాను కదా, రస్ట్ కాకుండా రబ్బర్ పార్ట్స్, ప్లాస్టిక్ పార్ట్స్, అలాగే కొన్ని సెన్సర్స్ కూడా పెట్టాలి. అప్పుడే మనము ఎక్కువ % ఎథనాల్ని వాడచ్చు అనమాట. అంటే కార్లు ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్సే తయారు చేయాలి. వాళ్ళు గవర్నమెంట్కి ఎప్పుడైనా, మ్యానుఫ్యాక్చరర్స్కి ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇంక పైన వచ్చే కార్లు, ఇప్పటి నుంచి వచ్చే కార్లు ఓన్లీ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఉండాలి అంటే నో ప్రాబ్లం అట్ ఆల్. కొద్దిమంది తెలియకుండా కాస్త నెగిటివ్గా కూడా అనుకుంటున్నారు. ఇది నెగిటివ్ మూవ్ కాదండి, మీరు కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం చూసాం కదా, వేరే దేశాలపైన డిపెండ్ అయ్యి పెట్రోలు, డీజిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, దానివల్ల చాలా నష్టాలే ఉన్నాయి. మనం ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది.
మనకు కావాల్సినప్పుడు కూడా వాళ్ళు ఇవ్వట్లేదు, ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి, అదొకటి నెగిటివ్. రెండోది ఏంటంటే పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుందన్నమాట, అదొకటి నెగిటివ్. మూడో నెగిటివ్ ఏంటంటే మన డబ్బులు, మనం ఎథనాలో హైడ్రోజనో మనకు కావాల్సింది తయారు చేసుకుంటే మన డబ్బులు మన వాళ్ళకే వెళ్తాయి కదా, ఇలాంటివి అనమాట. ఇలా నెగిటివ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది మంచి మూవే. మనం పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది, 100% తగ్గిపోతుంది. మీరు 100% ఎథనాల్ వాడితే పొల్యూషనే లేదు అసలు. పైగా మనం ఎథనాల్ తయారు చేసేది ఎవరు? మన వ్యవసాయదారులే కదా, మన రైతులే కదా, మన వాళ్ళే. కాబట్టి ఆ డబ్బులు కూడా మనకే వెళ్తాయి అన్నమాట. ఇదంతా పాజిటివే. కాకపోతే ఇది కరెక్ట్గా చేసి ఉండాలి, రైట్ టైంలో. ఎప్పుడో డెసిషన్ తీసుకుండాల్సింది 6-7 ఇయర్స్ బ్యాక్ డిసైడ్ చేసి మ్యానుఫ్యాక్చరర్స్ చెప్పాల్సిన విషయం ఇది. సో మీరు కూడా ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కూడా చెప్పండి ఆన్ పెట్రోల్ కార్స్, డీజిల్ కార్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్, స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్స్. మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి.